శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం అనంతగిరి గ్రామంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఏర్పాట్లు నిర్వహిస్తుండగా గ్రామానికి చెందిన జనపాన రమణమ్మపై అదే గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు జనపాన సాంబమూర్తి, రాజేష్, ధనరాజ్ మూకుమ్మడిగా ఆమెపై దాడి చేసి ప్రక్కనే ఉన్న వంట పొయ్యిపై నెట్టివేయడంతో ఆమె తీవ్రంగా గాయాల పాలైంది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు వజ్రపుకొత్తూరు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకు అసలు ఆయనకి అసలు గొడవ ఎలా మొదలైంది ఏంటి? అంటే వాళ్ళు మామిడికాయల కోసం గొడవ పెట్టేసి ఇంతవరకు వచ్చేసారు. వాళ్ళ అమ్మగారు వచ్చి కేకలేదు కదా. నేను అడిగాను, ఎందుకు కేకలు వేస్తావో ప్రతిదానికి ఎవరు తీసుకుని వచ్చారో వాళ్ళకి అడుగు, ప్రతిసారి మాట్లాడి వచ్చింది వండుతాం అంటే అతను ఒక కర్ర తీసుకుని వచ్చి నాకు పడ్డానికి అంటే మా ఆయన పడ్డానికి వస్తాను. నేను వెళ్ళానంటే ఆయన ఎందుకు పడతావు ప్రతిసార్లు పడ్డానికి వచ్చామంటే గుండె మీద చేసి గుద్దిస్తాడు. గుద్దేసరికి నేను వెళ్ళి కట్టేయాను. అది బాబులు వచ్చి వాళ్ళు కూడా ఇచ్చేసారు, చేసేసారు, చేసేస్తారు. ఓకే.